వెల్కమ్ టు సత్య న్యూస్. చూస్తున్నాం కదా, నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ప్రతి శివాలయంలో ఆ హరహర నామస్మరణతో భక్తులు పోటెత్తుతున్నారు శివాలయాలకు. మరి ఆ మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల్లో కిక్కిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మనం ఇప్పుడు ప్రస్తుతము నల్గొండ జిల్లా రామలింగాలగూడెం శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మనం ఉన్నాము. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ శివాలయంలో 4 రోజులు నిర్విరామంగా ఇక్కడ జాతరతో పాటు సంబంధించిన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అగ్నిగుండాలు, ఇలా ఒక్కొక్క రోజు స్వామివారికి అభిషేకాలతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తారని ఆలయ చైర్మన్ కూడా మనకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. సో మరి ఆ శివయ్య ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. శివ రావా శివ, ఏమి శివ, ఏంది శివ, ఎట్టా శివ, ఎలా శివ, కాల శివ, కాటి శివ, కోటి శివ, స్మరణ శివ, అరుణ శివ, శివ శివ, జనన శివ, మరణ శివ, కరణ శివ, శివ శివ. ఆడ ఈడ ఏడ చూడు లోకమంత శివారే, ఆట పాట కూడు గూడు సర్వజాడ శివారే, మూట ముల్లె మంచి చెడ్డ చీమ కిటుకు శివారే, నోటి మాట కాలి బాట గుండె గోడు శివారే. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి శివారే, అమ్మ అయ్య బడి గుడి ఆలమంద శివారే, సర్వధర్మ కర్మ మర్మ నుదిటి గీత శివారే, తోలు తిత్తి తోడు నీడ చివరి శ్వాస శివారే. శివ శివ పుట్టి గిట్టి మట్టిలోకి ఎంటి కుట్టు శివ శివ, నాతో ఉండి నన్ను నడిపే ఆత్మరూప శివ శివ, ముందు వెనుక ఎవరు లేరు అంత నీవే శివ శివ, లోకాలను ఏలవో యాత్రికుడా శివ శివ, పిల్ల జల్ల అండ నువ్వే బ్రహ్మాండం నువ్వే శివ 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 శివ. శక్తి శివ ముక్తి శివ శివ శివ, జన్మ శివ ధన్య శివ ఫల శివ శివ శివ, శరణు శివ కరుణ శివ భరణ శివ శివ శివ, సాంబ శివ సదా శివ సౌమ్య శివ శివ శివ. శివ లింగమ శివ భంగిమ శివ శివ శివ, భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ శివ శివ, కేశవ శివ భైరవ శివ పరమ శివ శివ శివ, చరప శివ శంకర శివ శంభోహర శివ శివ. రా శివ రావా శివ, ఏమి శివ, ఏంది శివ, ఎట్టా శివ, ఎలా శివ, కాల శివ, కాటి శివ, కోటి శివ, స్మరణ శివ, అరుణ శివ, శివ శివ, జనన శివ, మరణ శివ, కరణ శివ, శివ శివ.
ఆడ ఈడ ఏడ చూడు లోకమంత శివారే, ఆట పాట కూడు గూడు సర్వజాడ శివారే, మూట ముల్లె మంచి చెడ్డ చీమ కిటుకు శివారే, నోటి మాట కాలి బాట గుండె గోడు శివారే. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి. చూస్తున్నాం కదా, నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలలో భక్తులతో సందడి వాతావరణం నెలకొండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని మరి నల్గొండకి అతి చేరువలో ఉన్నటువంటి రామలింగాలగూడెంలో మరి భక్త మార్కండేయ స్వామి దేవాలయం ఇక్కడ విశిష్టతతో కూడుకున్నటువంటి దేవాలయం. ఇక్కడ అర్చకులు మంత్రులు ఉన్నారు. ఈ ఆలయం గురించి వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. గుడి గురించి విశిష్టత నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ దేవాలయం పూర్వము శాసనాలు చెప్పబడుతుంది. ఈశాన్యం ఉన్నది. ఈశాన్యం నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉన్నట్టుగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడి నుంచి పూర్వము ఋషులు శ్రీశైలానికి వెళ్ళి అభిషేకాలు చేసుకుని వచ్చేవారు. ఈ చుట్టూ ప్రదేశంలో కొన్ని సంవత్సరాల వరకు తోస్తే విభూతి లేదు. విభూతి మొత్తం చుట్టూ విభూతి లేదు. మట్టి ఎలా పోయి రుచులు వచ్చి తపస్సు చేసుకొని మట్టి రుచులు హోమాలు యజ్ఞాలు చేసుకొని చేసినట్టు కూడా ఇక్కడ శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అతి పురాతనమైన దేవాలయంగా ఎటువంటి కోరికలు కూడా కోరుకుంటారండి. ప్రతి మంగళవారం 11 ప్రదక్షిణలు చేసి మీ కోరికలు కోరుకుంటేటువంటి కోరికలు చేయాలి. ఎంతో మంది కోరికలు నెరవేరినట్టుగా ఎంతోమంది కోరికలు నెరవేరినట్టుగా ఇక్కడ మొదటి రోజు ఎక్కడ శివరాత్రి రోజు మహాగణాధిపతి పూజాభాషణము బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శివరాత్రి రోజు తెల్లవారుజామున 2:30-3 గంటల నుంచి కూడా అభిషేకములు సాగుతాయి. జనము తండోపండాలు వస్తున్నాయి. లోపల అభిషేకాలు అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. జనం విపరీతమైన జనం వస్తుంది. పోలీసు వారు చక్కని బందోబస్తుని వారు అందుకంటే ఎంతమంది జనం వచ్చినా కానీ స్వామివారి దర్శనం సంతోషంగా. ఎన్ని రోజులు ఇక్కడ జాతర కొనసాగుతుంది? ఫస్ట్ రోజు శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయి. 2వ రోజు అభిషేకాలు స్వామి ప్రభలు ఊరేగింపులు ఉంటాయండి. అభిషేకాలు ఉంటాయండి. మరి మరునాడు మంగళవారం రాత్రి అగ్నిగుండాలు జరుగుతాయండి. తెల్లారేమో స్వామివారి ఊరేగింపు ఉంటుందండి. స్వామివారి ఊరేగింపు చూస్తున్నాం కదా. మరి ఈ గుడి యొక్క విశిష్టత ఇక్కడ పూర్వం ఎక్కడైనా తవ్వితే మళ్ళీ వచ్చేంత విశిష్టమైన ప్రదేశం ఉంటాయి. ఇక్కడ 4 రోజులు నిర్విరామంగా జాతర కొనసాగుతూ ఉంటుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారని ఇక్కడ కోరికల నమ్మకంతో భక్తులు తమ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు. దైవ దర్శనం అనంతరం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళని సైతం పక్కనే గుట్ట కూడా కనిపిస్తుంది. ఆ పంతులు గారు ఈ గుట్ట అక్కడ ఏమైనా దేవుళ్ళు ఉంటారా మనకి పక్కన? పూర్వము స్వామివారి ప్రత్యేక పైన ప్రతిష్ట కూడా జరిగింది. శివాలయం జరిగినట్టు శాసనాలు చెప్తున్నాయి. తర్వాత భక్తులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది వస్తుంది. మనకి ప్రతిష్ట చేసినట్టు చెప్పి శాసనాలు చెప్తున్నాయండి. ప్రతి సోమవారం చాలా మంది శివాలయమే కాకుండా ఇంకా ఏమైనా దేవుళ్ళు ఇక్కడ పైన ఉందండి. పైన ఆంజనేయ స్వామి విగ్రహం 25 విగ్రహం ఉంటుంది. దానికి మెట్ట కూడా మాకు కూడా స్టార్ట్ చేసామని తర్వాత మంగళవారం నాడు హోమాలు కూడా పైన ఆంజనేయ స్వామి విగ్రహం ముందు హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఎంతో విశిష్టత ఉన్నటువంటి ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి ఆ శివనామ స్మరణతో ఈ రోజంతా ఆలయం అంతా కిటకిటలాడిపోతుంది. భక్తులందరికీ ఆ పరమశివుని ఆశిస్తుంటారని యాత్రికుడా శివ శివ పిల్ల జల్ల అండ నువ్వే బ్రహ్మాండం నువ్వే శివ 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 శివ
శక్తి శివ ముక్తి శివ 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 జన్మ శివ ధన్య శివ ఫల శివ 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 శరణు శివ కరుణ శివ భరణ శివ 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 సాంబ శివ సదా శివ సౌమ్య శివ 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 జంగమ శివ లింగమ శివ భంగిమ శివ 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 భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ 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 కేశవ శివ భైరవ శివ పరమ శివ 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 చరమ శివ శంకర శివ జంబోహర శివ శివ రా శివ రావా శివ ఏమి శివ ఏంది శివ ఎట్టా శివ ఎలా శివ కాల శివ కాటి శివ కోటి శివ స్మరణ శివ అరుణ శివ 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 జనన శివ మరణ శివ కరణ శివ 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 చూస్తున్నాం కదా, శివరాత్రిని పురస్కరించుకొని ఏ శివాలయంలో చూసినా భక్తుల సందడి నెలకొంది. మరి నల్గొండలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇక్కడ కూడా విరాజిల్లుతుంది రామలింగేశ్వర శ్రీ భక్త మార్కండేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఉన్నాము రామలింగాల గుడంలో. భక్తులు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హాయ్, మీ పేరు? శర్మిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరేమో? ఖమ్మం నుంచి వచ్చారు. ఈ టెంపుల్ గురించి మీకు ఎవరు చెప్పారు? అయిపోయిందా దర్శనం? అయిపోయిందా? ఇంకా ఎలా ఉంది మీకు ఆ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత? అసలు గురించి ఏమైనా మాకు ఒక మాట పాడగలుగుతారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఖమ్మం నుంచి వచ్చాము. నా పేరు వెంకట్. మేము ఎవ్రీ గురించి మీకు ఎవరు చెప్పారు? అంటే మా అత్తే వాళ్ళు ఉంటారు కదా, ఇష్టకాలం కలిగిన దేవుడు. మేము ఎవ్రీ 2 years 5 days మా వచ్చాము. చాలా బాగుంది. ఇప్పుడు దర్శించుకో అభిషేకం గురించి ఎదుర్చడం లోపల చాలా బాగా అనిపిస్తుంది. శక్తి శివ ముక్తి శివ 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 జన్మ శివ ధన్య శివ ఫల శివ 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 శరణు శివ కరుణ శివ భరణ శివ 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 సాంబ శివ సదా శివ సౌమ్య శివ 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 జంగమ శివ లింగమ శివ భంగిమ శివ 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 భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ 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 కేశవ శివ భైరవ శివ పరమ శివ 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 చరమ శివ శంకర శివ జంబోహర శివ శివ రా శివ రావా శివ ఏమి శివ ఏంది శివ ఎట్టా శివ ఎలా శివ కాల శివ కాటి శివ కోటి శివ స్మరణ శివ అరుణ శివ 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 జనన శివ మరణ శివ కరణ శివ శివ శివ
ఈడ ఏడ చూడు లోకమంత శివారే ఆట పాట కూడు గూడు సర్వజాడ శివారే మూట ముల్లె మంచి చెడ్డ చీమ కిటుకు శివారే నోటి మాట కాలి బాట గుండె గోడు శివారే నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి శివారే అమ్మ అయ్య బడి గుడి ఆలమంద శివారే సర్వధర్మ కర్మ మర్మ నుదిటి గీత శివారే తోలు తిత్తి తోడు నీడ చివరి శ్వాస శివారే పట్టనట్టు ఉంటే ఎట్ట శివ శివ పుట్టి గిట్టి మట్టిలోకి ఎంటి కుట్టు శివ శివ నాతో ఉండి నన్ను నడిపే ఆత్మరూప శివ శివ ముందు వెనుక ఎవరు లేరు అంత నీవే శివ శివ లోకాలను ఏలవో యాత్రికుడా శివ శివ పిల్ల జల్ల అండ నువ్వే బ్రహ్మాండం నువ్వే శివ 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 శివుడా శక్తి శివ ముక్తి శివ 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 జన్మ శివ కన్య శివ ఫల శివ 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 శరణు శివ కరుణ శివ భరణ శివ 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 సాంబ శివ సదా శివ సౌమ్య శివ 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 లింగమ శివ భంగిమ శివ 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 భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ 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 కేశవ శివ భైరవ శివ పరమ శివ 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 చరమ శివ శంకర శివ జంబోహర శివ శివ రా శివ రావా శివ ఏమి శివ ఏంది శివ ఎట్టా శివ ఎలా శివ కాల శివ కాటి శివ కోటి శివ స్మరణ శివ అరుణ శివ 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 జనన శివ మరణ శివ కరణ శివ 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 ఆడ ఈడ ఏడ చూడు లోకమంత శివారే ఆట పాట కూడు గూడు సర్వజాడ శివారే మూట ముల్లె మంచి చెడ్డ చీమ కిటుకు శివారే నోటి మాట కాలి బాట గుండె గోడు శివారే ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయంలో మరి మనతో పాటు అర్చకులు ఉన్నారు. సో నమస్తే అండి, మీ పేరు? ఇక్కడ భక్తులు ఎంతమంది దాదాపుగా వచ్చే అవకాశం ఉంది? వచ్చిన దయచేసి భక్తులందరూ గుడిలో ప్రజల వ్యవస్థ కోరుతున్నాము. ఇక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ భక్త మార్గండే వారికి నమ్ముతారు. ఆ స్వామివారి పైన ఇక్కడ
ఇచ్చారు. స్వామివారికి చాలా శక్తులు అవి ఉన్నాయి. సోమవారం మనకి ఇక్కడ అభిషేకాలు అవన్నీ 5 ఆ జాతర జరుగుతుంది. ఇక్కడ మనకి అవన్నీ ఉంటాయి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామలింగాలగూడెంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం లాగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మరి శివరాత్రిని పురస్కరించుకునే జాతర కూడా జరుగుతుంది. ఇక్కడ ఈ సంబంధించిన చైర్మన్ గారు మనతో ఉన్నారు. చైర్మన్ గారు చెప్పండి. అంటే ఇది మా పెద్దలు 12వ శతాబ్దం కింద టెంపుల్. ఇది సంబంధించి మా పెద్దల చాలా భారీ ఇక్కడ ఒక తపస్సు చేసినటువంటి గుహ కూడా ఉందంట. మా పెద్దలు అంటుంటే అప్పటి నుంచి ఇక్కడ మహాపవిత్రమైన దేవుడు ముక్తితో వరణిస్తాడు. మా నమ్మకమైన హెల్ప్ ఇక్కడ మా చిన్నప్పటి నుంచి నాకు 5 ఏళ్ల వయసుల నుంచి కూడా మా నాన్నమ్మటి మా అమ్మాయి ఇదే దీని మార్గంలో నైట్ 12 గంటలకు కూడా ఈ పొలం మార్గం ఇదే మా దారి. అప్పుడు ఈ పుట్ట ఎమ్మడి తిరిగినా మాకు చీమ కూడా కుట్టలేదు. ఇప్పుడు దాకా నాకు 60 సంవత్సరాలు మరవలేని చరిత్ర ఉంది నాకు ఈ దేవునితో అనుభవం. నేను ఒక 25 సంవత్సరాలకి టెంపుల్ చేయడం మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పీరియడ్లో మళ్ళీ ఇప్పుడు 3 సార్లు చేశారు. నాకు చాలా ఆనందంగానే ఉంది మేడం. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఇంతకుముందు చాలా ఇబ్బందులు ఉండేది. పార్కింగ్ కానీ బాత్రూమ్ వసతులు అవి కల్పించాము. నీటి తాగునీటి వసతి, కడుక్కోవడానికి హోటల్ వసతి అన్ని ఏర్పాట్లు చేసి పార్కింగ్ కొంచెం చాలా ఇబ్బందులు కాకుండా మా ఊళ్ళో జనాలు, పిల్లలు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఇక్కడ ఎన్ని రోజులు జాతర కొనసాగుతుంది? ఇది దాదాపు 5 రోజులు జరుగుతుంది మేడం. మొదటి రోజు తెల్లారుజామున 4-3 గంటల కాంచి అభిషేకాలు చేస్తాం. 4 దాకా చేస్తాం. నైట్ జాగరణాలు ఉంటాయి, భజనలు, కోలాటాల బృందాలు, కొన్ని ఆటల పాటల ప్రోగ్రాంలు ఉంటాయి. దాంతోపాటు జాగరణ చేసి భజనలు చేసుకుంటూ తెల్లవారు జాగరణ చేస్తారు. జనాలు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు, చుట్టుపక్కల గొడవలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ జాగరణ చేసి వెళ్తుంటారు. మళ్ళా రేపు ఇంతకుముందు ఆంజనేయ స్వామికి ఒకటే దాత 15 లక్షలు పెట్టి విగ్రహం కట్టించారు. దానికి అందరి అది అక్కినేపల్లి శిరీష మా మామూలు కర్నూలు దొరవాది ఉంది. వాళ్ళ సొంత ప్రజలతోటి 15 లక్షలు పెట్టి విగ్రహం కట్టించారు. దాని 10 సంవత్సరం విస్తరణ చేశారు. ఇక్కడ మా లోకల్ కొందరు అలా 50,000 ఇట్లా ఈ రోజు కూడా చంద్రశైలి గారు కూడా ఇప్పటికి మాజీ జడ్పీ పెట్టేసి 50,000 రూపాయలు దాదాగా ఇచ్చిపోయారు. ఇంకో 50,000 కూడా ఈ మధ్య ఇస్తాను. కొన్ని మెట్లు కూడా వేయించాను, ఇంకా కూడా వేయిస్తాం. చేస్తామనే కోరికలు మా దగ్గర ఉన్నాయి. మా అందరూ మా ఊరు మొత్తం కూడా మాకు బాగా సహకరిస్తుంది. నాకు వాళ్ళ సహకారంతో నేను ముందుకు పోతున్నాను మేడం. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు వనపర్తి శ్రీనివాసు, మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్. నా పేరు వనపర్తి శ్రీనివాసు, మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్. ఇక్కడ మా ఊరు ప్రజలకు వచ్చిన భక్తులు మా ఇక్కడ అందరు సహకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 4 రోజుల నుంచి 5 రోజుల వరకు జాతర కొనసాగుతుందని భక్తులకు వచ్చే భక్తులకు మొదటి రోజు నుంచి ఏ కార్యక్రమాలు? మొదటి రోజు అభిషేకాలు ఉంటాయి మేడం. ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటి రోజు అభిషేకాలు, రెండో రోజు కూడా అభిషేకాలు. 4వ రోజు స్వామివారిని ఊర్లలో ఉంటుంది. దాదాపుగా ఇక్కడ దగ్గర 30 ఊర్లు ఉన్నాయి. దగ్గర 25 ఊర్లకు మొత్తం భక్తులకు దర్శనం తీసుకొని అందరూ చూస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఈ ఆలయ చైర్మన్ మనతో ఉన్నారు. అందరూ మరిన్ని విషయాలు మేడం ఇక్కడ వచ్చిన నా పేరు వనపర్తి శ్రీనివాసు, ఈ మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్. ఇక్కడ వచ్చి భక్తులకు అన్ని మంచి ప్రతి స్నానాలకు కానీ ఇక్కడ ఉన్న ఎటువంటి గొడవలు లేకుండా
పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మా ఊరి యూత్ అందరూ కూడా మంచి మా గ్రామ పెద్దలు అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. మంచిగా ఈ బూత్ ప్రతి ఏటా కొద్దిగా పెంపు అవుతుంది. భక్తులు బాగా చాలా వరకు వస్తున్నారు. ముందు అన్నదాన కార్యక్రమం కూడా మేము టెంపుల్ నుంచే అందర సలహాదారులతో పనిచేస్తున్నాం. ఇవన్నీ మా వారి ఇక్కడ సహకారంతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ చూసినట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంటుంది టెంపుల్. మరి ఇంకా దీన్ని డెవలప్ చాలా ఇవన్నీ నేను మార్పు తీసుకురావాలని మా పెద్ద మనుషులు పెద్ద పెద్ద నాయకుల దగ్గర పోయి చేద్దామని ఆలోచనలో ఉన్నాము. కాబట్టి టైం పడుతుంది. దానికోసమే ఓన్లీ ఇది జాతరకు మాత్రమే దేవాలయం తెరుస్తారా, లేదంటే మిగతా రోజులలో కూడా ఈ దేవాలయం? ప్రతిరోజు పూజలు జరుగుతాయి. కార్తీక మాసం బాగా జరుగుతుంది. మహాశివరాత్రి ఇక మనకి ఉప పండుగ ఇక్కడ. పురాతనమైనటువంటి మర్కటలింగ ఆలయం అనేది ఈ లింగాకారం ఏంటంటే వెంకటపాలు అనేది తరచూ ఇయర్ కొద్దిగా పెరుగుతుంది అని చెప్పి వినికిడి ఎక్కడ లేని విధంగా ఈ లింగాకారాన్ని అప్పటికి ఇప్పటికి చూస్తే కొన్ని 2 సంవత్సరాలు ఇప్పటికి 1 ఇంచు ముందు పెరిగినట్టుగా పెద్దలు చెప్తుంది. ఇక్కడ గుడి అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. చాలా దీనస్థితిలో ఉంది ఈ టెంపుల్. అప్పటికి చైర్మన్లు మారి వాళ్ళ సొంత కష్టాలతో చట్టాలతో ఒకసారి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏం కావాలి సామాన్యంగా ప్రారంభించాలి. బాబు మిగతా వాళ్ళ పేరు నాకు బాబు మరి మీరు గమనించారా? అది భక్తులు ఎవరైనా మీకు మీ దృష్టికి తీసుకొచ్చారా? ఈ తాతల నాటి విషయం ఎక్కడి నుంచి రండి. సహజంగా మా తాతలు ముత్తాతలు వాళ్ళు చూసి వాళ్ళు చెప్పిన విషయం అనేది యథార్థమే. సహజంగా ఈ లింగాకారం అనేది యాగంటిలో అక్కడ ఎట్లా పెరుగుతుందో అని అంత కాకుండా తక్కువ ప్రయాణంలో పెరుగుతుంది లింగాకారం మాత్రం. ఆపించు పాపికలు రోజు పెరుగుతూ వచ్చింది. ఇప్పటికప్పుడు నాటికి ఇప్పటికి పెరుగుతూ వచ్చింది. ఈ ఊరంతా ఈరోజు చాలా ఒక్క మనిషి కూడా ఊళ్ళో ఉన్నారు. ఇక్కడ దేవాలయంలో ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడికే వస్తాయి. ఇక్కడ ఇంతటి దేవాలయం ఇక్కడ లేదండి. శివాలయం రోజు కూడా అభిషేకాలు నడుస్తాయండి. ఇక్కడ బయట భక్తులు వస్తుంటారు. సోమవారం వస్తారు. ప్రతిరోజు అయ్యగారు కూడా నిత్యంగా అభిషేకం జరుగుతుంది. మన శివయ్య ఇక్కడే వెళ్తారా అండి? దేవుడు ఇక్కడే పూర్వం స్వయంభులింగం అండి. ఇక్కడ గుట్టపైన ఉన్నది లేదండి. గుట్టపైన కాకుండా స్వయంభులింగం ఇది. ఇక్కడ మార్కండేయ స్వామికి స్వయంభులింగం అనే పేరు. చూస్తున్నాం కదా, పురాతన కాలం నుంచి స్వయంగా వెలిసినటువంటి మహా పరమశివుడు ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చి దర్శించుకుంటారు. కోరిన కోరికలు కొంగు బంగారంలా తీర్చుకొని వెళ్తుంటారని చెప్తున్నారు ఇక్కడ పంతులు. అలాగే చైర్మన్ కూడా త్వరలో ఇంకా దీన్ని డెవలప్ చేసి భక్తులందరికీ సహకరిస్తామని చెప్తున్నారు. శివ రావా శివ, ఏమి శివ, ఏంది శివ, ఎట్టా శివ, ఎలా శివ, కాల శివ, కాటి శివ, కోటి శివ, స్మరణ శివ, అరుణ శివ, శివ శివ, జనన శివ, మరణ శివ, కరణ శివ, శివ శివ. చూస్తున్నాం కదా, మరి శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలలో స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో నల్గొండలోని రామాలయంకు సంబంధించినటువంటి మాజీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. సరే, వారి మాటల్లో ఈ గుడి విశిష్టతను అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఇక్కడ రామలింగాలగూడెంలో వేయించేసినటువంటి మార్కండేయ స్వామి చాలా మహత్తరమైనటువంటి శివాలయం ఇది. నేను గత 15 సంవత్సరాలుగా ఇక్కడ సేవించుకుంటూ ఉన్నాను. నేను మరీ ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున భక్తులంతా కూడా చాలా విశ్వాసంతో మరి సేవిస్తుంటారు. మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేస్తే ఈ స్వామి స్వయంభూగా వెలిసినట్టుగా మనకు పెద్దలు చెప్తుంటారు. మరి ఇక్కడ పిల్లలు లేని వారికి కానీ వివాహం కాని వారికి కానీ ఇక్కడ వచ్చి చక్కగా
అభిషేకాలు నిర్వహించినట్లయితే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. ఇక్కడ మరి లోకల్గా ఉన్నటువంటి భక్త మండలి కానీ లేదా దేవాదాయ శాఖ వారు కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి శివరాత్రి కాబట్టి అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. మరి నల్గొండలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయం, సత్తర సోమేశ్వరాలయం చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడైతే ప్రశాంతంగా సేవించుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ సేవించుకుంటుంటా. ఇక్కడ ఈ స్వామి కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామి. అదేవిధంగా ఇక్కడ ఒక్కసారి సేవించినట్లయితే జన్మరాహిత్యం కూడా కలుగుతుంది, మళ్ళీ మళ్ళీ జన్మలు ఉండవు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈరోజు ఇక్కడ ఇచ్చేసి సేవించడం మా అందరి ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఓం నమః శివాయ. చూస్తున్నాం కదా, ఒక్కసారి దర్శించుకున్నా కూడా జన్మ ధన్యమైపోతుందనే భావనలో భక్తులు శివరాత్రి వేళ భక్తులందరూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ దేవాలయాల్లో అనిత గారు, ఇక్కడ దేవాలయం గురించి తెలుసా మీకు? తెలుసు. నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సౌకర్యాన్ని కూడా ఉంది పక్కన. నీ చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చాను 2-3 సార్లు. కాల శివ, కాటి శివ, కోటి శివ, స్మరణ శివ, అరుణ శివ, శివ శివ, జనన శివ, మరణ శివ, గరళ శివ, శివ శివ. ఆడ ఈడ ఏడ చూడు లోకమంత శివారే, ఆట పాట కూడు గూడు సర్వజాడ శివారే, మూట ముల్లె మంచి చెడ్డ చీమ కిటుకు శివారే, నోటి మాట కాలి బాట గుండె గోడు శివారే. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి శివారే, అమ్మ అయ్య బడి గుడి ఆలమంద శివారే, సర్వధర్మ కర్మ మర్మ నుదిటి గీత శివారే, తోలు తిత్తి తోడు నీడ చివరి శ్వాస శివారే. పట్టనట్టు ఉంటే ఎట్ట శివ శివ, పుట్టి గిట్టి మట్టిలోకి ఎంటి కుట్టు శివ శివ, నాతో ఉండి నన్ను నడిపే ఆత్మరూప శివ శివ, ముందు వెనుక ఎవరు లేరు అంత నీవే శివ శివ, లోకాలను ఏలవో యాత్రికుడా శివ శివ, పిల్ల జల్ల అండ నువ్వే బ్రహ్మాండం నువ్వే శివ 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 శివ. శివుడా శివ 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 శివ. శక్తి శివ, ముక్తి శివ, శివ శివ, జన్మ శివ, ధన్య శివ, ఫల శివ శివ శివ, శరణు శివ, కరుణ శివ, భరణ శివ శివ శివ, సాంబ శివ, సదా శివ, సౌమ్య శివ, శివ శివ.
శివ లింగమ శివ భంగిమ శివ 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 భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ 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 కేశవ శివ భైరవ శివ పరమ శివ 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 చరమ శివ శంకర శివ జంబోహర శివ 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 కూడా ఈ యొక్క దేవాలయం గురించి ఏది మొక్కుకున్నా కానీ విజయం సాధిస్తాము కాబట్టి మాకు చాలా ఇష్టమైన చాలా మంచిగా చిన్నతనం నుంచి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్ చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు మరి భద్రతా ఏర్పాట్లలో పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. 3 సంవత్సరాలుగా బందోబస్తు ఇక్కడ దాదాపు ఎక్కడ చూడండి జనం ఇక్కడ బాగా వస్తారు. ఈ దేవాలయాన్ని విశిష్ట ప్రత్యేకతని కొంతమంది వాళ్ళు తెలుసుకునే విషయం అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు బాగా జరుగుతాయనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారని నాకు ఇక్కడ వాళ్ళ భక్తుల ద్వారా నాకు తెలిసింది. అదే ప్రకారంగా బందోబస్తు ఉదయం నుంచి 4 గంటల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా బాగున్నది. ఇప్పుడే కొద్దిగా తగ్గింది కానీ చాలా ఉదయం నుంచి బాగా వస్తున్నారు. చాలా బాగా చేసినాం. రామలింగాలగూడెంలో చూస్తున్నాం కదా శ్రీ భక్త మార్కండేయ స్వామి ఇక్కడ దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని మరి జాతర ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరి వచ్చే భక్తులకి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే వైద్య శాఖకు సంబంధించి ఇక్కడ వాళ్ళు అందుబాటులో కొన్ని మెడిసిన్స్ కిట్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. ఆశా వర్కర్స్ మరియు ఏఎన్ఎంలు. మేడం చెప్పండి మీ పేరు? స్వప్న గారు, ఇక్కడ మీ కిట్స్ పెట్టుకొని ఉన్నారు. వచ్చే భక్తులు ఎవరైనా ఇప్పటి వరకు మీ సేవలు తీసుకుంటారండి. కావాల్సిన ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఎన్ని రోజులు ఇక్కడ జాతర ఉంటుంది? మీరు సర్వీస్ ఇక్కడ ఎన్ని రోజులు? 3 రోజులు నైట్ జాగారాలప్పుడు నమస్కారం చేసుకొని సో ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు ఆరోగ్య సమస్యలు కాకుండా కళ్ళు తిరగడం ఉన్న వాళ్ళకి వాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చండి. మరి పరమేశ్వర నిర్మల మేడం మీరు ఆశా వర్కర్ పక్కన జంగారెడ్డి కాకపోతే అక్కడ ఇక్కడ ఇక్కడ ఎవరికైనా ఇట్లనే కడుపు కూడా వామిటింగ్ సమస్యలు ఉంటారు కదా వాళ్ళకి కూడా మేము ఎమ్మటి వాటర్ బాటిల్ వాళ్ళకి తాగించడం వాళ్ళు మంచిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సడన్ గా ఏమైనా జరిగినా కూడా అంటే ఉపవాసం ఉండి ఇక్కడికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించడానికి మరి ఇక్కడ చాలా మంది ఆశా వర్కర్లు అండ్ ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉన్నారు. శివరాత్రి పర్వదినంలో మరి ఏ శివాలయంలో చూసినా భక్తుల యొక్క సన్నద్ధి నెలకొన్న వాతావరణం ఇక్కడ చూస్తున్నాము. మనం ఇప్పుడు ప్రస్తుతం రామలింగాలగూడెంలో ఉన్నటువంటి శ్రీ భక్త మార్కండేయ స్వామి శివాలయంలో ఉన్నాము. ఇక్కడికి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకున్నాము. నా పేరు నాగేంద్రబాబు మేడం. అది చెరువుపల్లి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మేడం. ఇక్కడ చాలా బాగుంటుంది. మార్కండేయ స్వామి కోరిన ప్రతి కోరికను కూడా ప్రతి సంవత్సరం నెరవేరుస్తాం. అందుకే మేము ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మేడం. 3 రోజులు ఇక్కడ నిద్ర చేసి దేవుని సన్నిధిలో ఉండి మేము మా కోరికలు నెరవేర్చుకుని వెళ్తాం మేడం. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అండి అంటే మీకు గుర్తున్న దగ్గర నుంచి ఇక్కడ? మేము 8 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం మేడం. ఇక్కడికి వచ్చిన ప్రతి సంవత్సరం కూడా మాకు చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ సంవత్సరం మొత్తం మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాం మేడం. మేము ఇక్కడ 3 రోజులు ఇక్కడే ఉండడం జరుగుతుంది మేడం.
సార్ మీ పేరు? నా పేరు సురేష్. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం. ఏమనిపిస్తుంది ఇక్కడ మీరు వచ్చిన తర్వాత? అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ టెంపుల్ ఉంది కదా? ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మేడం. గత 8 సంవత్సరాల నుంచి కూడా వస్తాం. ఇక్కడ మీరు ఏమైనా మొక్కుకోవడం అలా జరిగిందా? ఇక్కడ ఆ మొక్కులు ఏమైనా నెరవేరడం అలా? మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులు కూడా ప్రతి సంవత్సరం కూడా నెరవేరడం జరుగుతుంది. అదే కోరిక మేరకు మళ్ళీ కూడా ఈ శివరాత్రికి మళ్ళీ వచ్చాము, కోరుకున్నాము. ఇక్కడ అగ్నిగుండాలు కూడా స్పెషల్ అని విన్నాము. మరి మీరు వస్తారా అండి ఆ టైంలో ఇక్కడికి? వస్తామండి. సో మీరు ఎప్పుడైనా తొక్కారా నిప్పులగుండ? లేదు, వచ్చి చూస్తాము, కాకపోతే ఎన్నడూ తొక్కలేదు. పట్టుబట్టి పట్టనట్టు ఉంటే ఎట్ట శివ శివ, పుట్టి గిట్టి మట్టిలోకి ఎంటి కుట్టు శివ శివ, నాతో ఉండి నన్ను నడిపే ఆత్మరూప శివ శివ, ముందు వెనుక ఎవరు లేరు అంత నీవే శివ శివ, లోకాలను ఏలవో యాత్రికుడా శివ శివ, పిల్ల జల్ల అండ నువ్వే బ్రహ్మాండం నువ్వే శివ 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 శివుడా శివ 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 శక్తి శివ ముక్తి శివ 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 జన్మ శివ ధన్య శివ ఫలా శివ 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 శరణు శివ కరుణ శివ భరణ శివ 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 సాంబ శివ సదా శివ సౌమ్య శివ 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 లింగమ శివ భంగిమ శివ శివ శివ, భద్రుడ శివ రుద్రుడ శివ లింగడు శివ శివ శివ, కేశవ శివ భైరవ శివ పరమ శివ శివ శివ, చరమ శివ శంకర శివ జంబోహర శివ శివ రా శివ రావా శివ, ఏమి శివ ఏంది శివ, ఎట్టా శివ ఎలా శివ, కాల శివ కాటి శివ కోటి శివ స్మరణ శివ అరుణ శివ శివ శివ, జనన శివ మరణ శివ కరణ శివ 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 శివుడా ఆడ ఈడ ఏడ చూడు లోకమంతా శివ. చూస్తున్నాం కదా, హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రతి ఒక్క భక్తులు శివనామ స్మరణతో మరి శివాలయంకి పోటెత్తుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. మరి మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులంతా శివాలయాలలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. సో మరి ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ ప్రకాష్తో స్రవంతి నల్గొండ.